కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఎప్పుడూ సీరియస్ టాపిక్లే కాకుండా ఈరోజు మీకు మాటలు పాటలతో కలగలిసిన ఒక సరదా టాపిక్ గురించి చెప్పాలని ఉందండి. అది ఏమిటి అంటే సినిమా పాటల్లో చందమామ. అబ్బా, తెల్లగా చల్లగా హాయిగా ఉండే టాపిక్ అని అనుకుంటున్నారు కదూ? అవును, అచ్చం అలాంటిదే. ఇంకా ఆలస్యం చేయకుండా ఆనందంగా జాలీగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ పేరు సినిమా పాటల్లో చందమామ. మనిషి ప్రకృతి ఆరాధకుడు. అందులోనూ తెలుగు వాళ్ళమైన మనకు ప్రకృతి అంటే ప్రాణం. అందుకే చెట్టు, పుట్ట, గట్టు, నేల, నింగి, నీరు, గాలి, చంద్రుడు ఇలా అన్నీ మనకు ఆత్మబంధువులే, చుట్టపక్కలే, మన సాహిత్యంలో పాత్రలే. అందుకే నేలను, నీరును ఏనాడో అమ్మని చేసేసుకున్నాం. విషసర్పమైన పామును నాగన్న అంటూ అన్నను చేసేసుకున్నాం. చంద్రుణ్ణి మేనమామ అంటూ వరుస కలిపేశాం. ఇలా ఒకటా రెండా, కనపడ్డ వాళ్ళందరినీ వరుసలు పెట్టి పిలిచే వారసత్వంలో పుట్టి పెరిగిన వాళ్ళమైన మనకు ప్రకృతితో కూడా దోస్తీ బాగానే ఉంది. అందులో చందమామతో మరీను. అంత దూరాన ఎక్కడో పైన ఉండే చందమామతో మనకు దగ్గరితనం జాస్తి. రాముడంతటి వాడే బాలుడిగా ఉన్నప్పుడు ఆకాశంలో చందమామను చూసి ఏ బొమ్మనుకున్నాడో ఏమో కానీ కావాలని మారాన్ చేశాడు. అలాంటప్పుడు మన పిల్లలు చేయరా? మనం చిన్నప్పుడు చేయలేదా? ఈ సృష్టి ప్రారంభమైన నాటి నుంచే మొదలైంది చంద్రునితో మన బంధం. అందుకే చంద్రుడు, చందమామ, చంద్రుడు, జాబిల్లి, నెలరాజు ఇలా ఎన్ని పేర్లతోనైనా పిలుచుకుంటాం. మన ఇంట్లోని పారాడే పసివాడు అమ్మ వెండి గిన్నెలో తెచ్చిన గుజ్జన్నాన్ని తిననని మారాన్ చేస్తే అమ్మ ఏం చేస్తుంది? తన మునివేళ్లతో చందమామ రా రా అని పిలుస్తూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, చందమామ రావే, జాబిల్లి రావే, వెండి గిన్నెలో వేడి బువ్వ తేవే, పైడి గిన్నెలో పాల బువ్వ తేవే, అన్నిటినీ తెచ్చి మా అబ్బాయికివ్వవే, చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుతుంది. అప్పుడు అమ్మ పాడిన ఆ పాటకు ఆకాశంలో తెల్లటి కాంతులెన్నుతున్న చందమామకు మురిసిపోతూ తన బుజ్జి వేళ్లతో తను దాయి అని పిలుస్తూ ఆ ధ్యాసలో అన్నం తినేస్తాడు బాబు. చంద్రునికి ముద్దులు మూటగట్టే పిల్లల గుండ్రటి ముఖాలకు సంబంధం ఉంది. అందుకే పిల్లల్ని చందమామతో పోలుస్తారు. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ తొలగిపోయేనులే అన్న పాటలో అదే చెప్పాడు కదా ఓ సినీ కవి. వెన్నెల రాగానే చీకటి తొలగిపోతుంది. అలాగే ఇంట్లో చందమామ లాంటి పసిపాప ఉదయించగానే కన్నవారి కష్టాలు తొలగిపోతాయి. ఆ పాపాయి ధ్యాసలో, ఆటపాటల్లో. పాపాయిలే కాదండి, చూసే కనులకు మనసంటూ ఉండాలే కానీ ఇష్టమైన వాళ్ళంతా చందమామల్లాగే కనిపిస్తారు. ముఖ్యంగా ప్రియుడికి ప్రియురాలు అలా కనిపిస్తుంది. దాంతో నా చందమామ నీవే భామ, తారలే ఆనా, నీ నీడనే నా ప్రేమ సీమా, నీ నీడనే నా ప్రేమ సీమా అని పాట అందుకుంటాడు. అంతేకాదు,
అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి కోమలి ఓ జాబిలి అంటూ పీకల్లోతు ప్రేమలో కూరుకొనిపోతాడు. ప్రియురాలేమైనా తక్కువ తిందా? కొంచెం సిగ్గును పక్కన పెట్టిందంటే అంతకన్నా ఎక్కువనే అనగలదు. ఎలా అంటారా? ఇదిగో ఇలా. ఓ నెల రాజా వెన్నెల రాజా, నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ నావేనోయ్, నా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్. ఓ నెల రాజా వెన్నెల రాజా అని అన్యాపదేశంగా తన మనసులో మెదిలిన ప్రేమ భావనలను నెలరాజు మీద పెట్టేస్తుంది. దీనికంతటికీ కారణం నువ్వే అన్నట్టుగా. అవును, నిజంగా చంద్రుడు అంతటివాడే. ఈనాటిదా ఈ చంద్రుని చిలిపి అల్లరి ఎన్ని శృంగార కావ్యాలలో చూడలేదు? ప్రేయసీ ప్రియుల మనసుల్లో అటు తెలియకుండా ఇటు, ఇటు తెలియకుండా అటు ఎంతటి ఉద్దీపన కలిగిస్తాడని. మన్మథుని తర్వాత మళ్ళీ ఈ చంద్రయ్యే. చంద్రుడు తను చేసే పని చేశాక ఇంకా తర్వాత చెప్పేదే ఉంది. యుగళ గీతాలు స్టార్ట్. దానికి మళ్ళీ చందమామే సాక్షి. శరీరాలు దూరంగా మనసులు దగ్గరగా ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఆయనే రాయభారి. ఆకాశ వీధిలో అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగెనే సయ్యాటలాడెనే. జలతారు మేలిమబ్బు పరదాలు నేసి పంతాలు పోయి, అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే. ఆకాశ వీధిలో అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగెనే సయ్యాటలాడెనే అంటూ ప్రేయసీ ప్రియులిద్దరూ ఎంచక్క డ్యూయెట్స్ పాడేసుకుంటారు. ఎవరింట్లో వారు దూరంగా ఉండిపోవలసి వస్తే మళ్ళీ అంతలోనే విరహ గీతాలు మొదలవుతాయి. మళ్ళీ దానికి చందమామే. ఈ ప్రేమికులు చందమామను ఇలా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంటారండి. ఓ జాబిలి వెన్నెల ఆకాశం ఉన్నదే నీ కోసం, ఎదురు చూసింది నిదుర కాసింది కలువ నీ కోసమే, వెలుతురై రావోయి అని నేను నా ప్రియుని కోసం ఎదురు చూస్తున్నానని కాకుండా కలువ నీ కోసం ఎదురు చూస్తోంది అంటూ పరోక్షంగా తన విరహ వేదనను అలా వ్యక్తం చేస్తుంది ప్రియురాలు. మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామ చందమామ. ప్రేమికులకు పాపం ఇలా విరహవేదనలు ఒకటే కాదండి. పెద్దలు వాళ్ళ ప్రేమను అంగీకరించకపోతే పెద్ద ప్రేమయుద్ధమే చేయాల్సి వస్తుంది. మరీ వెనకటి చాదస్తాలు పట్టింపులు ఇప్పుడు లేవు గనక ఈ మధ్య ప్రేమయుద్ధాలు మరీ తీవ్ర రూపం ఏమీ దాల్చకుండా కొద్దిపాటి సణుగుళ్ళు సాధింపులతో సరిపెట్టి ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్ళు కామన్ అయిపోయాయి అనుకొని ముందు నిట్టూర్చి ఆ తర్వాత తప్పక పచ్చజెండా ఊపేస్తున్నారు. అందుకే మరీ వెనకటి కాలంలోలా ప్రేమ త్యాగానికి దారితీయకుండా పెళ్లిపీట్ల మీదకి దారితీస్తోంది. పందిట్లో బాజాలు మోగించేస్తోంది. శ్రీరస్తు శుభమస్తు అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సీన్ శోభనం గదిలోకి మారిపోతుంది. ఇక ఇక్కడ మాత్రం ఓ చంద్రుడా చంద్రుడా జాబిల్లి అంటూ నూతన దంపతులు చంద్రుడికి ఒక్క నిమిషం విరామం ఇవ్వకుండా బిజీ చేసేస్తారు. ఈ విషయంలో చంద్రుడేమైనా తక్కువ తిన్నాడా? కొత్త దంపతులు దొరికారంటే చాలు రెచ్చిపోతాడు. వాళ్ళ మీద
చల్లని వెన్నెలను కురిపించేయటానికి. దాంతో హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో హాయి హాయిగా జాబిల్లి అంటూ వెన్నెలతో పోటీ పడేలాంటి తెల్లటి ఫస్ట్ నైట్ డ్రెస్ కోడ్లో రకరకాల పాటలు పాడేసుకుంటారు. ఈ చంద్రుడు నూతన దంపతుల మీద మందులు మాకులు గట్రా అవేనండి మత్తు మందుల లాంటివి కూడా చల్లేస్తాడట. ఈ పాట పాడాకే నాకు తెలిసింది. సరే, ప్రేమ అయిపోయింది, పెళ్ళై శోభనం కూడా అయిపోయింది. ఇకనైనా ఆ దంపతులు ఆ చంద్రుణ్ణి వదిలేయవచ్చు కదా. కానీ వదలరు. వీళ్ళ గిల్లి కజ్జాలకు ప్రేమ కలహాలకు కూడా పంచాయతీ తీర్చమని మళ్ళీ ఆయన్నే పిలుస్తారు. రావోయి చందమామ అంటూ పిలిచి ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. ఆ మొగుడు పెళ్ళాల పంచాయతీ ఏంటో మీరు వింటారా? వినండి, పర్వాలేదు, చాటుగా విందాం. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే అని భర్త అంటే ప్రతి నెలు బలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ మాటలు బూటక మాయే నటనలు నేర్చెను చాలా అని భార్య అంటుంది. తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్ మనము మనదను మాటే అనని ఎదుట ననదోయ్ రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ అంటూ అలా నడుస్తుంది ఆ వాగ్వివాదం. ఈ మొగుడు పెళ్ళాల గొడవల మధ్యలో మనం ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు గనక మనం ఏం చేద్దామంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేసేద్దాం. ఇలా అందరికీ మామ అయిన మన మంచి చందమామ గురించి ఇంతవరకు పిల్లల ముచ్చట్లు, ప్రేమికుల ముచ్చట్లు, దంపతుల ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నామే కానీ అసలు చందమామ పాటలకు పుట్టినిల్లైన పల్లెల గురించి చెప్పుకోవటం మర్చిపోయామండి. నేను అసలు ఆ ముచ్చటితోటే ఈ వీడియోని ప్రారంభిద్దామని అనుకున్నాను. కానీ ఈ ప్రేమికుల మధ్యలో దూరి వాళ్ళ గురించి ఏదో చెప్పబోయి అక్కడే బుక్ అయిపోయాను. అసలు ఈ ప్రేమికులు చందమామను గంపగుత్తగా స్వంతం చేసేసుకున్నారు కానివ్వండి, నిజానికి చందమామ పాటలకు పుట్టినిల్లైన పల్లె పాటల గురించే చెప్పాలండి. మచ్చుకి మీకు మంచినీళ్ళ బావి దగ్గర ఆడవాళ్లు పాడుకునే ఒక పాటను వినిపిస్తాను. అక్కడ కూడా మధ్యలో ఓ వయసు పిల్ల బిందె పట్టుకొని దూరేసి చంద్రుడితో తన ప్రియుడికి చెప్పాలనుకున్న మాటలను అన్యాపదేశంగా పంపిస్తుంది. కానీ ఇక అది తప్పదు. ఆ మాత్రం ప్రతి అంశంలో ఉంటుంది మరి. కనుక పాట మొదలు పెట్టేస్తాను. మహిళా శ్రోతలు, మీరు నాతో గొంతు కలపండి. నోమి నోమన్నలాల నోమన్నలాలో చందమామ చందమామ మల్లెపూల సోన పైన చల్లంగా రావోయి చందమామ చందమామ మబ్బుల దోనె పైన చల్లంగా రావోయి చందమామ చందమామ అని ఆడంగులు పాడుతుంటే ఆ అమ్మాయి కొండదారి రావోయి చందమామ కోన దాటి రావోయి చందమామ దొంగలాగా దాగేవు చందమామ రాజల్లే రావోయి చందమామ హోయ్ మెల్లెంగ రావోయి చందమామ హోయ్ చల్లంగ రావోయి చందమామ. ఇదండి ఆ పాట. ఇలా ఈ చందమామ కథలు చెప్తూ పోతుంటే ఇంకా చాలా చాలా ఉన్నాయండి. దశాబ్దాల లోతుకు వెళ్ళి తవ్వి తీయాల్సి ఉంటుంది. చల్లని రాజా ఓ చందమామ నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ మా చందమామ అంటూ ఇప్పటి వరకు కొన్ని చెప్పాను కదా. ఇంతవరకు నాకు ఒక సబ్జెక్ట్ అయి ఇంత సహకరించిన ఆ చందమామకు నేను కూడా ఒక ప్రశంసాపత్రాన్ని ఫలశ్రుతిగా సమర్పించుకుంటాను మీతో కలిసి.
పరమేశుని జడలోన చామంతివి, నీలి మేఘాల నానేటి పూబంతివి, నిన్ను సేవించదా నన్ను దయ చూడవా, ఓ వెన్నెల వన్నెల నా చందమామ, ఓ చందమామ అంటూ ఇలా ఎన్నో సినిమా పాటలు చందమామను సంబోధిస్తూ చందమామతో కబుర్లు చెప్తూ కవులు రాసినవి మన తెలుగు సినిమాల్లో ఉన్నాయండి. ఒక్కో పాట ఒక్కో మంచి ముత్యం. ఎన్నని చెప్పను. ఏదో చంద్రునికో నూలు పోగులా ఈ చిన్ని వీడియోని ఆ అందాల జాబిల్లికి అంకితం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక హృదయ సంబంధి విషయం ఏమిటంటేనండి, సైన్స్ ప్రకారం చంద్రుడు అంతరిక్షంలో ఒక గ్రహమైనా మరేదైనా మనకు మాత్రం ఎప్పటికీ చందమామనే. ఆయన మీద మామ చందమామ అంటూ ఇలా పాటలు రాసుకుంటూనే ఉంటాం, పాడుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం అని చెప్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.